చిక్కుల్లో సాయి ధరమ్ తేజ్ యాంటీ నార్కోటిక్స్ నోటీసులు. సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ చిక్కుల్లో పడ్డాడు. ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ గాంజా శంకర్. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు నోటీసులు పంపించారు. దీంతో ఆదిలోనే గాంజా శంకర్ మూవీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్టయింది. మెగా కాంపౌండ్ నుండి హీరోగా వచ్చిన వారిలో సాయి ధరమ్ తేజ్ ఒకరు. సినిమాలోకి ఎంట్రీ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్ సుప్రీం హీరోగా పేరు తెచ్చుకున్నాడు. అనంతరం బ్రో సినిమా యావరేజ్ గా నిలిచింది. ఇలా విభిన్న జానర్ లో చిత్రాలు చేస్తూ తానేంటో నిరూపించుకుంటూ వస్తున్నాడు ఈ మెగా హీరో. అయితే తాజాగా సాయి ధరమ్ తేజ్ కు షాక్ తగిలింది. చిక్కుల్లో పడ్డాడు సాయి ధరమ్ తేజ్. సాయి ధరమ్ తేజ్ పూర్తి మాస్ క్యారెక్టర్ తో ప్రేక్షకులకు ముందుకు వస్తున్న సినిమా గాంజా శంకర్. కమర్షియల్ అండ్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా వస్తున్న ఈ సినిమాకు డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్ ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర్ స్టూడియోస్ సమర్పిస్తుంది. మ్యాడ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత భీమ్ సిసరోలియా గాంజా శంకర్ కు సంగీతం అందిస్తున్నారు. ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు. గాంజా శంకర్ మూవీకి తాజాగా షాక్ తగిలింది. 4 నెలల క్రితం ప్రకటించిన ఈ సినిమాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలినట్టయింది. తాజాగా గాంజా శంకర్ సినిమా బృందానికి తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో నుంచి నోటీసులు వచ్చాయి. మూవీ టైటిల్ లోనే గాంజా అనే పదాన్ని తొలగించాలని అధికారులు సూచించారు. సినిమాలో కూడా డ్రగ్స్ కు సంబంధించిన సన్నివేశాలు ఉంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులు, యువతపై గాంజా శంకర్ టైటిల్ ప్రభావం చూపించే అవకాశం ఉందని, వెంటనే ఆ పేరు మార్చాలని సూచిస్తూ తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు నోటీసులు జారీ చేశారు. మరి ఈ నోటీసులపై గాంజా శంకర్ మూవీ టీం ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇది ఇలా ఉంటే గాంజా శంకర్ సినిమా ప్రారంభించిన 4 నెలలు కావస్తుంది. టైటిల్ అనౌన్స్ చేస్తూ వీడియో క్లిప్స్ చేశారు. అది చాలా వైరల్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మూవీపై ఎలాంటి అప్డేట్ లేదు. అయితే గాంజా శంకర్ సినిమా ఆగిపోయిందని రూమర్స్ కూడా వినిపించాయి. ఎందుకంటే టైటిల్ క్లిప్స్ రిలీజ్ చేసి చాలా రోజులైనా ఇప్పటి వరకు సినిమా సెట్స్ పైకి వెళ్ళినట్టు సమాచారం లేదు. దాంతో ఒక దశలో సినిమా ఆగిపోయిందనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు టీఎస్ నుంచి నోటీసులు రావడంతో మరోసారి గాంజా శంకర్ పై దృష్టి మళ్లింది.